నాయన నీ యొక్క వాక్యమును ధ్యానించిన యుడగా ప్రకటించిన యుడగా నీ మహిమ కలిగిన ఆత్మ నా మీద కుమ్మరించండి. ఎక్కడ దుష్ట శోధనలు ఈ ప్రాంతంలో పనిచేయకుండా వినుచున్న ప్రతి వాక్యం యొక్క లేఖన భాగాలను నీ బిడ్డల హృదయాలలో నింపండి తండ్రి. స్తోత్ర నాయన ప్రకటిస్తున్న నేను కూడా సత్యమును అనుసరించి జీవిస్తూ సత్యమును ప్రకటించగలిగిన కృప నా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. సమస్తమును మీకు లోపరుచుకొని ఈ స్థలమందు మీరు మహిమ తెచ్చుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. నేటి అంశము ఏమిటనగా మనమందరం కూడా ఇప్పుడు యెహోషువ గ్రంథము మనము ధ్యానిస్తూ క్విజ్కి ప్రిపేర్ అవుతున్నాం ఎస్తేరు ఉపవాస ప్రార్థనలకు. కనుక ఆ గ్రంథంలో నుంచి ఒక అంశాన్ని నేను ప్రకటించడానికి దేవుడు ప్రేరేపించున్నాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రములు. యెహోషువ యెహోవా ఆజ్ఞాపించినదంతయు చేసెను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. గమనిస్తే యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 11వ అధ్యాయము 15వ వచనం. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడువలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ మనము గమనిస్తే మోషే గారు దేవుని సేవకుడు. మోషే గారు దేవుని సేవకుడు. అలాగే యెహోషువ ఎవరు అనగా మోషే యొక్క పరిచారకుడు. ఇప్పుడు మోషే గారు దేవుడు ఆజ్ఞాపించినదంతా దేవుని దగ్గర నుంచి విన్నాడు. దేవుని దగ్గర నుంచి విన్నదంతయు ఎవరికి ఆజ్ఞాపించాడు అనగా యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు కూడా విని దానిని జరిగించింది ఎవరు? యెహోషువ. అందుకే ప్రభు వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ప్రియులారా మీరు మంద అడుగు జాడలను బట్టి సాగి వెలుడి. విశ్వాస జీవితానికి అవసరము ఏమిటంటే మందల అడుగు జాడలను బట్టి నడవడం. మందలు అంటే ఎవరు? వారి అడుగు జాడలు అంటే ఎవరనగా మన పితరులు, విశ్వాసులు, పరిశుద్ధులు. వారి లోకమందు ఎలాగా పరిశుద్ధ జీవితం జీవించారు, పరిశుద్ధ నడక నడిచారు, దేవుని ఆజ్ఞ చొప్పున వారి జీవితాలను ప్రారంభించి ముగించి ఉన్నారు. వారి నడకలు మనకు మాదిరిగా ఉన్నాయి. ఎక్కడున్నాయి మాదిరిగా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రతి సేవకుడు, విశ్వాసుల యొక్క జీవిత చరిత్ర అంతా కూడా వారు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు, వారు మరణించు వరకు ఏమేమి చేసి ఉన్నారు, దేవునితో ఎలాగా నడిచి ఉన్నారు, ఆ క్రమం అంతటి కూడా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. మనందరికీ మాదిరిగా మనము కూడా మన మందర అడుగు జాడాలంటే మన పితరులైన విశ్వాసుల, సేవకుల, ప్రవక్తుల, యాజకుల, పరిచారకుల, శిష్యుల మాదిరిని మనము కూడా నడుచుకోవాల్సిన సత్యము ఉన్నది. అలాగే ఈ లోకములో భక్తులైన వారు కూడా మరణించి ఉన్నారు. ఈ లోకములో సేవకులైన వారు కూడా మరణించి ఉన్నారు. వారు ఒక యథార్థమైన నడక నడిచిన వారుగా, ఒక పరిశుద్ధమైన బ్రతుకు నడుచుకున్న వారుగా, తీసుకున్న తీర్మానములో వెనకకు మళ్ళక నాగటి మీద చేయి వేసిన వారు ఆ నాగరిని వదలక సాలును బట్టి వారి జీవితం కొనసాగించిన వారుగా ఉన్నారు. ఈనాడు విశ్వాసుల గుంపు అయిన మనము కూడా ఒక మాదిరి అన్నది మనకు అవసరము. అందుకే అపొస్తలుడైన పౌలు గారు మాదిరిని చూపిస్తున్నాడు. ఏ విధంగా అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. పోలిక
యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవించిన కాలంలో మీరు నాకు ప్రియులైన పిల్లలు కనుక మీరు ప్రియులైన పిల్లల వలె సువాసనకరంగా మీరు బ్రతకండి. ఆమేన్. మాదిరిగా బ్రతకండి. అలాగే అపోస్తలుడైన పౌలు వారు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. పౌలు గారు ఎవరండి? మానవుడే, మనలాగా భూమి మీద పుట్టిన మనిషే, పాపంలో ఉన్నవాడే, దౌర్భాగ్యుడుగా ఉన్నవాడే, పాపంలో ప్రధాన పాపిని తన నోటితో తాను ఒప్పుకున్నాడండి. అలాంటి వ్యక్తి పరిశుద్ధ పౌలుగా మార్చబడ్డాడు. పాపి అయిన పౌలు పరిశుద్ధ పౌలుగా మార్చబడి నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. క్రైస్తవ జీవితం అన్నది మాదిరికరమైనది. మనలో నుండి కొన్ని అయినా మంచి లక్షణాలు ఇతరులు నేర్చుకోగలగాలి. మనలో నుండి కొంత సాక్ష్యమైన మనము ప్రభువును బట్టి మన జీవితాలలో మనం ప్రకటించగలగాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథము ఓపికతో చదివి ధ్యానిస్తే, దానిని ధ్యానమును చేస్తే ఎవరైనా ప్రకటించగలరు. ప్రకటించడానికి వేల మంది రావచ్చు, కానీ వాక్యానుసారముగా బ్రతకడానికి ఒక్కడు మిగిలి ఉండలేడు. చూడగలిగితే ప్రకటించుట కంటే ఏం చేయాలా? జీవితంలో ఆ వాక్యమును అనుసరించి నడవడము దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ఒక మాదిరికరమైన జీవితము జీవించాలంటే దేవుడు ఆజ్ఞాపించినదంతా కూడా మనము చేయగలగాలి. అంతా చేయమని దేవుడు అంటున్నాడు. ఇది నా ఆజ్ఞ కాదు. ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. మోషే గారు చెప్పినదంతా యెహోషువ జరిగించాడు. యెహోషువ జరిగించడము ఆయనలో ఉన్న విధేయత, ఆయనకున్న దేవుని యొక్క భయము, దేవుని మాట మీద ఉన్నటువంటి నమ్మకము, ఆ దేవుని ఆజ్ఞను నెరవేర్చాలన్న చిత్తము అతనిలో ఉంది కనుక తన యొక్క స్వచిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్త ప్రకారముగా ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే మనము గమనిస్తే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు ఒక్కసారి చదవండి అమ్మా. 7-8 వచనాలు. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించినది ఏమిటి అంటే నీవు ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు వ్యక్తిగతంగా యెహోషువ నువ్వు జరిగించాలి. దానిలో నుంచి నువ్వు కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. హల్లెలూయా. చూడండి తర్వాత 8వ వచనము. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నీవు ధర్మశాస్త్రమును ధ్యానించాక దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. తర్వాత రెండవది, నువ్వు దానిని బోధించక తప్పి పోకూడదు. బోధించిన తర్వాత నీవు ఆ విషయమై దివారాత్రము దానిని ధ్యానించి నువ్వు జాగ్రత్త పడాలి. కాబట్టి మొదటగా యెహోషువ చేయవలసింది ఈ పనులు. ఆమేన్. ఈనాడు మనము కూడా విశ్వాసులమైన వారిని ఏమి జరిగించాలంటే దేవుడు మన ముందు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు.
హల్లెలూయా. అమూల్యమైన దేవుని యొక్క సందేశములు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వీటి ప్రకారం మనము నడవాలి. హల్లెలూయా. వీటి ప్రకారం నడవాలంటే దివారాత్రులు బైబిల్ గ్రంథం ఏమి చేయాలి? మనము ధ్యానించాలి, చదవాలి, ధ్యానము చేయాలి. ఆ విషయంలో జరిగించడానికి కూడా జాగ్రత్త పడాలి. కేవలము ధ్యానించి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టడము కాదు, దాన్ని జరిగించడానికి దానిలో నుండి కుడికి కానీ ఎడమకు కానీ, అంటే వాక్యం ఏం బోధిస్తుందో, ఏమి వింటున్నావో, ఏమి చదువుతున్నావో, పరిశుద్ధ లేఖనాలలో ఏ మాటను నీకు దేవుడు నేర్పిస్తున్నాడో, హెచ్చరిక చేస్తున్నాడో, వాటి ప్రకారం ఏం చేయాలి? మనము నడవడానికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా జాగ్రత్త కలిగి ఉంటే అప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్త పడుతుంది. ఆమేన్. నెంబర్ 1 యెహోషువ ఆ తర్వాత ఇశ్రాయేలు సైన్యమునంతా నడిపించాడు. 31 మంది రాజులను జయించాడు. దేవుడు ఏమి చేయమంటే అది చేశాడు. ఇలాగ సైన్యాన్ని తీసుకుని వెళ్ళు, ఇలాగ నువ్వు సిద్ధపరచుకో, ఇలాగ దాగి ఉండు, నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన స్థితిని బలిపీఠము ఇలాగ కట్టాలా, సున్నది ఇక్కడ చెయ్యాలా, ఈ క్రమమంతటిని కూడా జరిగించడానికి మూలము ఏమిటంటే ఆయన దేవుడిచ్చిన ఆజ్ఞలను జ్ఞాపకము ఉంచుకోవాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రమును తూచ తప్పకుండా బోధించాలి, ధ్యానం చేయాలి. ఆ విషయంలో తాను నడుస్తూ తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని అతని పక్షాన జరిగించాడు. దేవునికి స్తోత్రము. ఆ మోషే గారు ప్రవక్త నేర్పించినదంతా జరిగించడానికి మూలము ఈ మొదటి అధ్యాయంలో మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞ చట్టము ఫాలో అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం కూడా వ్యర్థంగా నువ్వు ఇక్కడ కూర్చుకోలేదు. మానవ పుట్టుక అన్నది నేను నా తల్లి గర్భములో నుండి నేను ఎందుకు పుట్టానో, భూమి మీద ఎందుకు నివాసం చేస్తున్నానో దానికి ఒక ఉద్దేశం ఉంది. దానికి ఒక ప్రత్యేక ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. నీకు లేకపోవచ్చు. కుటుంబం అంటే పిల్లలు, నాకు వివాహం అయిందంటే పిల్లలను కనాలి, భర్తను చూసుకోవాలి, అలాగే కుటుంబాన్ని పోషించుకోవాలి, వారిని జాగ్రత్త పరచుకోవాలి, అంతవరకే నువ్వు పరిమితమై ఉన్నావేమో. అయితే నీ పుట్టుక మీద దేవుని సంకల్పము, నీ ఎదుగుదల మీద దేవుని సంకల్పము, నీకు ఇచ్చిన బిడ్డల మీద, నీకు ఇచ్చిన భర్త మీద, నీ కుటుంబ వ్యవస్థ మీద దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటుందా ఉండదా? ఉంటుంది. దేవునికి స్తుతి కలుగుగాక. అందుకే ఇర్మియాను కూడా ఏమన్నాడు? నువ్వు బాలుడు అనవద్దు, నీవు గర్భములో ఉండగానే, పిండముగా ఉండగానే నిన్ను నేను ఏర్పరచుకొని ఉన్నాను. ఆమేన్. మన జీవిత ప్రణాళికలో కూడా ఒక్కొక్కరిని దేవుడు ఒక పని నిమిత్తమై ఏర్పరచుకుంటాడండి. ఆమేన్. హల్లెలూయా. నేను కూడా చాలా మార్లు నాకు ఒక సందేహం వచ్చేది, ఒక ప్రశ్న చాలా కాలం నాలో రగులుతూ ఉండేది. నా జీవితం ఏంటి? నా జీవిత పరమార్థం ఏంటి? వండుకోవడం, వండినవి తినడం, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కడుక్కోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు వేసుకోవడం, మనసు పని వదుకోవడం, తింటాం, తాగడం, నిద్రపోవడం, మళ్ళా లేవడం, ఇది రొటీన్ లైఫ్ గా ఉంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, నేను అప్పుడు అనుకున్నాను నా జీవితం యొక్క పరమార్థము ఏమిటి అని. అది ఇప్పుడు అర్థమైంది. నన్ను దేవుడు ఒక ప్రణాళికలో నన్ను సృష్టించాడు. హల్లెలూయా. నన్ను ఒక ప్రత్యేక విధానంలో ఆయన నన్ను భూమి మీదకి తెచ్చున్నాడు. ఇప్పుడు నా జీవిత పరమార్థము నాకు అర్థమవుతుంది. నేను అనేకుల్ని వెలిగించాలా, అనేకులను దేవుడి తట్టు తిప్పాలన్నది ఈనాటి కాలమంతా నాకు రుజువైంది. దేవుడికి స్తుతి కలుగును గాక. కాబట్టి మీ యొక్క పుట్టుక మీద కూడా ఒక ప్రణాళిక ఉంది. దేవుడికి స్తుతి కలుగును గాక. నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని పనికో, ఒక ప్రార్థన జీవితంలో, సువార్తను ప్రకటించడానికో, సంఘములో నీవు సేవకులకి సహా తోడుగా ఉండడానికో, సంఘ అభివృద్ధి కొరకు ఏదో ఒక ఉద్దేశంలో నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఆమేన్. అంటే నీ జీవితము ప్రారంభించింది
మొదలుకొని క్రీస్తుతో ఆఖరి వరకు నీ కొనసాగింపులో బలముగా విశ్వాసములో తీర్మానములో నిలబడాలంటే ఏం చేయాలంటే వాక్యము లేకుండా నీ తీర్మానము నెరవేరదు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను సరిచేసేది, నీ తీర్మానమును స్థిరపరిచేది, ఆఖరి ప్రాణం వరకు నువ్వు క్రీస్తుతో నిలబెట్టేది ఏమిటో తెలుసా? ఏంటండి? పరిశుద్ధ గ్రంథములోని మాటలే. అందుకే ఆ వాక్యం అనేక సార్లు మనం ఏం చేస్తుంది? తెప్పరిన చేస్తుంది, మన ప్రాణములను నిమ్మలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము సాగి వెళుతాం. మరి యెహోషువను బట్టి మనము గమనిస్తే యేసు ప్రభువారిని కూడా మనం ఇక్కడ జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. యేసు ప్రభువారి లోకంలోనికి ఎందుకు వచ్చాడో అనగా, ఎందుకు వచ్చాడండి? ఎందుకు వచ్చాడు చెప్పండి? పాపులను రక్షించడం, ఇంకా చెరలో ఉన్న వారిని విడిపించడానికి, ఇంకా లోకము జయించడానికి. చూడండి, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. పాపులను రక్షించడం కూడా ఎవరి చిత్తం? అది తండ్రి చిత్తం, అవునా కాదా? ఇంకా మరణించడం కూడా ఎవరి చిత్తం? అది తండ్రి చిత్తం. అందుకే యెషయా గ్రంథంలో కూడా తన కుమారుని నలగొట్టడకు యెహోవాకు ఇష్టమాయెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఎవరు? దేవుడు. కాగా తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తండ్రి యొక్క చిత్తము లేనిదే యేసు ప్రభు వారి లోకంలోనికి రాలేదు. కాబట్టి తండ్రి చిత్తమును నెరవేర్చాడు, ఆయన సమాప్తము చేశాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. శిలువ మీద మనం గమనిద్దాం. కీర్తనలు 40వ కీర్తన 18వ వచనం చూద్దామండి. 40వ కీర్తన 18వ వచనం చదవండి. చదవగలిగిన వారు చదవండి అమ్మా. 8వ వచనం చదవమ్మా. 8. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక నేను ప్రకటించుచున్నానని లేనంటిని. యెహోవా అవి నీకు తెలిసే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఎవరికంట? ఎవరికి సంతోషము? దావీదునకు నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఏముందంట? నా అంతర్యములో ఉన్నది. ఆమేన్. ఇప్పుడు దేవుని చిత్తం జరిగించాలంటే మన హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని వాక్యము మన హృదయంలో లేకుండా దైవ చిత్తము జరగదు. అర్థమవుతుందా? దేవుని చిత్తము జరగాలంటే నీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలి. అందుకే యెహోషువకి ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? నీవు ధర్మశాస్త్రం అంతటి చొప్పున జరిగించాలంటే నువ్వు దానిని ధ్యానించి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈరోజు మనము కూడా నువ్వు వస్తున్నావు పోతున్నావు, ఓకే. ప్రభువుని అంగీకరించావు, ఓకే. నీకు ఒక సంఘం ఉంది, ఓకే. అయితే నీ జీవితంలో ఒకటి జరగవలసింది ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? దేవుని చిత్తాన్ని జరిగించాలి. నీ సొంత చిత్తము కాదు, నీ సొంత ఆలోచన కాదు. నీ జీవితంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన చిత్తము జరిగించుట నీకు అది గురి. హల్లెలూయా. అదొక బాధ్యత. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం జరిగించాలంటే బహు కష్టము, బహు కష్టము. ఒక్క దినము దేవుని చిత్త ప్రకారము మనిషి బ్రతకాలంటే చాలా కష్టం. దేన్ని ఆశించకూడదు, దేన్ని మాట్లాడకూడదు, ఏ కోపము రాకూడదు, ఎవరిని కూడా దూషించకూడదు, విసుకోకూడదు, సనుకోకూడదు, ముఖాలు చిట్లించకూడదు, ముఖం ముడుచుకోకూడదు, పరులని ఆశించకూడదు. ఎంతో నెమ్మది ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రభువుని ధ్యానించాలి. దేవా ఈరోజు నేను ఎక్కడికి
ఏం చేయాలా? ఆ గంటల కొలది ప్రార్థించాలా, దేవుడిని అడగాల, దేవుడు చేయమన్నది చేయాలి. చేస్తున్నామా మనం? అలా ఉంటున్నామా? ఒక్క దినము కోపాడకుండా ఉన్నాం కదా? ఒక్క దినము నీ నోరు తెచ్చి వ్యర్థమైన మాట్లాడకుండా ఉండగలమా? ముఖాలు చిట్లించుకోకుండా ఉండగలమా? శాంతితో సమాధానంతో కుటుంబంలో బ్రతకగలమా? ఇరుగు పొరుగు వారితో బ్రతకగలమా? వాక్యానుసారంగా బ్రతకగలమా? ఎక్కడికి వెళ్ళినా మన చేతులు మోసం చేసే చేతులుగా ఉన్నాయి, దోపిడీ చేసే చేతులుగా ఉన్నాయి, దౌర్జన్యం చేసే చేతులుగా ఉన్నాయి. మనం పరిశుద్ధులమే, వాక్యం పడుతుంది, ప్రార్థిస్తున్నాం, చేతులు ఎత్తుతున్నాం, దేవుణ్ణి అడుగుతున్నాం, గోజారుకుంటున్నాం. దేవుడు లేకపోతే నా కుటుంబం లేదు, నా జీవితం లేదు, అసలు ఆయన నాకు ఎంత చేశాడని చెప్పుకుంటున్నాం. మార్పు చెందుతున్నామా? ఒక్క దినము క్రైస్తవ జీవితం మనం గడపగలుగుతున్నామా? గడపలేము. అయినా దేవుడు మన మీద ఎంత కనికరము చూపుతున్నాడు కదా. ఎంతగా మనము తలగిలిపోతే మన యావత్ బాధలో దేవుడు బాధ నొందుతూ ఉన్నాడు కదా. మరి దేవుని యొక్క ప్రేమను రుచి చూస్తూ కూడా దేవుని ఎందుకు మనం దూరంగా పెట్టుకుంటున్నాం? ప్రయత్నం చేద్దాం, మన వంతు ప్రయత్నం చేద్దాం. మనం దేవుడు కాదు, అలాంటి సహనము అలాంటి గుణాలు మనలో లేవు, కానీ ప్రయత్నించవలసిన బాధ్యత ఎవరిలో ఉంది? మనలో ఉంది. ఖచ్చితంగా మనము కూడా ఆయన చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము. అంటే ఒక్క దినము దేవుని చిత్త ప్రకారము నడవడం అన్నది కష్టమే, అది జరిగించుట మనకు సంతోషం. హల్లెలూయా. కాబట్టి నా ఆంతర్యములో నీ ధర్మశాస్త్రము ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కింద వచనము చదువుతాం. నా పెదవులు మూసుకొనగా మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుతున్నానని నేనంటిని యెహోవా నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడు? నడిచాడు, ధ్యానం చేశాడు, బోధించాడు. ఇప్పుడు మనము కూడా క్రీస్తు మనలో నిండుగా ఉంటే మూసుకొని ఉండలేము, మన హృదయాన్ని మూసిపెట్టి ఉంచలేము. క్రీస్తునిలో ప్రకాశిస్తుండగా ఆతురత కలుగుతుంది. ఎవరిని చెప్పాలి, ఎవరిని రక్షించాలి, ఎవరిని దేవుని తట్టు తీసుకొని రావాలి. ఉదయం లేచి ఇక అదే ప్రయత్నం, నీకు అదే మనస్సు. ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి, ఏ వీధిలోకి వెళ్ళాలి, ఏ ప్రాంతంలోకి వెళ్ళాలి, ఎక్కడ ఎవరు దిగజారిపోతున్నారని వెతుకులాడుతూనే ఉంటాం. ఒకవేళ దేవుడే నీ హృదయంలో లేకపోతే, వాక్యమే నీ హృదయంలో లేకపోతే, నువ్వు మూసివేయబడిన ద్వారముల వలె నీ యొక్క హృదయపు తలుపులను మూసుకొని ఉంటావు. ఆమె ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నా ఆంతర్యములో నీ ధర్మశాస్త్రము నుంచుకొని దానిని నేను ప్రకటించుతున్నానని నీకు తెలియను. మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకొని ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని మనకు తెలిసినంతలో మనము ఇతరులకి ఆ సువార్తను ప్రకటించడానికి కూడా పూనుకోవాలి. దేవుడికి స్తుతి కలుగును గాక. ఇంకా చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను. ఆమె ఇప్పుడు ప్రభువునే మనం అనుకోవడం సబబు కాదు. ఇప్పుడు నువ్వు కూడా నీ తల్లి గర్భములో నుండి పిండముగా భూమి మీద దేవుడి చేత సృష్టించబడ్డావంటే దాంట్లో ఉద్దేశం ఉంది. ఆమె నీ బ్రతుకులో నీవు దేవుని చిత్తమును జరిగించాల. అందుకే దేవుడు నిన్ను భూమి మీద ఒక మనిషిగా సృష్టించాడు. ఒక జంతువులాగును, ఒక చెట్టులాగును, ఒక పిల్లిలాగును, నక్కలాగును నిన్ను సృష్టించలేదు. ఎందుకు సృష్టించాడు? ఒక మనిషిగా నీకు బుద్ధి, జ్ఞానము, వివేచన, తెలివినిచ్చి నిన్ను మనిషిగా భూమి మీద సృష్టించాడంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలండి?
ఏం చేయాలా? అక్కడ ఏమని ఉంది? నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, కానీ నీ చిత్తము నెరవేర్చడానికి పరలోకముల నుండి భూమి మీదకి వేసాగించాను. ఇప్పుడు మనము కూడా మనిషిగా మన చిత్తము మన ఇష్టం మన జీవితంలో జరగకూడదు. ఆమేన్. నీకు ఈరోజు పచ్చదనం ఇచ్చాడా? దాంతో సుఖపడు. హల్లెలూయా. నీకు చినిపోయిన చీరలు ఇచ్చాడా? కుట్టుకొని వాటిని ధరించుకో. ఆమేన్. హల్లెలూయా. నీకు ఇప్పుడు ఇచ్చిన ఏ జీవితం ఉందో ఆ జీవితాన్ని బట్టి ప్రభువును స్తుతించు. ఆమేన్. నీకు ఇప్పుడు ఇచ్చిన ఏ కుటుంబమో, ఏ భర్త, ఏ పిల్లలో, ఎక్కడ నివాసమో అది దేవుని చిత్తమని ఎరుగు. ఆమేన్. హల్లెలూయా. ప్రస్తుత కాలం నేను ఎందుకు ఇలాగ బాధపడుతున్నా? ఆ యొక్క ఎందుకు అలాగ వర్తిల్లుతుంది? ఆ యొక్క ఎందుకు అంత బాగుంది? ఆ కుటుంబం ఎందుకు అలాగుంది? నేను ఎందుకు ఇలాగున్నాను? కాదు, అది నీ దేవుని యొక్క చిత్తము. ఆమేన్. ఉన్నవారు అతిశయించి గర్వించి ఉన్నవారు దేవుణ్ణి తిరస్కరించి ఉండవచ్చు, కానీ నీవైతే మీద స్థితిలోనే ప్రభువును మహిమపరచు. ఇది నా జీవితంలో నాకు దేవుడిచ్చిన చిత్తము. ఈ బ్రతుకు దేవుని చిత్తము. ఇలాగ ఒంటరిగా ఉండడం దేవుని చిత్తము. ఈ కాలమందు ఇలాగ నేను బ్రతకటము దేవునికి ఇష్టము, దేవుని చిత్తము. కాబట్టి తప్పనిసరిగా బ్రతకాలి, సంతోషిస్తూ బ్రతకాలి, ఏడుస్తూ బ్రతకూడదు, దిగ్గిస్తూ బ్రతకూడదు, నిందించుకుంటూ బ్రతకూడదు, తల్లిదండ్రులను విసిగిస్తూ బ్రతకూడదు. చాలా మంది పిల్లల్లో కూడా ఉంటుంది, ఎందుకు మీరు తల్లిదండ్రులు అయ్యారు? వాళ్ళు ఉన్నారు చూడండి, ఎంత చక్కగా పిల్లలను చదివించుకుంటున్నారు, ఎంత చక్కగా వారికి అన్ని తల్లిదండ్రుల్ని ఎత్తి పెట్టి వారిని దూషించడం, తిట్టడం, మీ కడుపును కొట్టడం నాకు దురదృష్టం అనే పిల్లలు కూడా ఉన్నారు. కాదు, దేవుని చిత్తములో ఆ తల్లి తండ్రి నీకు ఇవ్వబడ్డారు. ఆమేన్. దేవుని చిత్తములో నీకు భర్త ఇవ్వబడ్డాడు. ఆమేన్. దేవుని చిత్తములో ఈ భార్య నీకు అనుగ్రహించబడింది. ఆమేన్. అందుని బట్టి నీవు స్తుతిస్తే అక్కడనే నీకు ఆనందాన్ని దేవుడు ఉంచుతాడు. ఆమేన్. అక్కడే మధురమైన జీవితాన్ని మారుస్తాడు. మారాను మధురముగా మార్చిన వాడు చేదైన కూరను ప్రవక్త ఆకుకూరలు తెచ్చి ఏయిగా అది ఎంతో రుచికరముగా మార్చబడినది. ఉప్పు నీరు మంచి నీరుగా మార్చిన వాడు నీ బ్రతుకును మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే మన జీవితాలలో కూడా తండ్రి చిత్తము కాదు, నా పుట్టుకకు దేవుని ప్రణాళిక ఉంది, దేవుని చిత్తం ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఏమి దేవుడు నాకు ఆజ్ఞ ఇస్తాడు, ఆజ్ఞ ప్రకారం ఆయన ఇష్ట ప్రకారం నా బ్రతుకు కొనసాగాలి, కానీ ఆయనకు వ్యతిరేకంగా నేను వెళ్ళకూడదు, ఆయనకు వ్యతిరేకంగా నేను మాట్లాడకూడదు, నాకు అది లేదు ఇది లేదని నేను చింత పడకూడదు అన్న ధోరణిగా మనం బ్రతకాల. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా చూద్దాం యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యోహాను సువార్త నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్నాడులా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకొనును. హల్లెలూయా. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను ఎరుకును గాని తన్ను పంపిన వారి మహిమను వెతుకువాడు సత్యవంతుడు. హల్లెలూయా. ఇప్పుడు మీకే అర్థమవుతుంటది, దేవుని చేత పంపబడిన వర్తమానం అందుకొని ప్రకటించే వారి బోధ, దేవుని చిత్తమును జరిగించే వారి బోధ ఎలా ఉంటుందో తెలుసా? వీరి దేవుడు వీరి నోట మాట ఉంచాడు, మాట్లాడేది వీరు కాదు, దేవుడే మాట్లాడిస్తున్నాడు. ఆమేన్. అంటే బోధించువారు కూడా తండ్రి చిత్తమును ఎరగాల, తండ్రి చిత్తములో సన్నిధిలో ప్రార్థన చేయాలా, కనిపెట్టాలా. ప్రభువా, నీ ప్రజలతో మీరేం మాట్లాడతారో నాకు బోధించు. ఎవరు బోధించాలో? మొదట దేవుని యొద్ద నుండి బోధకుడు వినాలి. ఆ బోధన దేవుని దగ్గర నుంచి సందేశము తీసుకోవాలా, ఆ సందేశమును ప్రజలకు వినిపించాలి.
వినిపించాలి. అప్పుడు బోధించేవాడు స్వకీయ మహిమను కోరుకోడు. చాలా మంది స్టేజ్ దిగగానే పెద్ద పెద్ద మీటింగులలో మనము ఏమో పెద్ద బాగా చక్కగా విన్నాము, ఆ సువార్త మనలో బాగా ఒప్పుకున్నదని ముందుకెళ్ళి గారు భలే చెప్పారు ఎప్పుడు వెళ్ళలేదంటే వాళ్ళు బుద్ధి చెప్పినట్టు నేను కాదమ్మా, నన్ను ఎందుకు కొడతావు, నోరు మూసుకొని పాడతారు. చాలా మంది ఏమంటారు, నువ్వు నన్ను పొగడకు, దేవుడికే మహిమ. నిజమైన సేవకులు పొగడ్తలు కోరుకోరు. నేనా మాట్లాడింది, నన్ను ఎందుకు ఎత్తుతున్నావు, దేవుని మైపరచు, మోకాలేసి ప్రార్థన చేయకపోతే నీతో మాట్లాడతాను కనిపిస్తారు. ఆమె అదే తన బోధకు తాను మహిమ తెచ్చుకున్నాడు. బాగుందా తల్లి? దేవుడు నేను దీవించుడుగాక జరిగిపోతారు. అదే తనకు తాను మహిమ తెచ్చుకోవడం ఒక పద్ధతి, దేవుని మహిమపరచడం ఒక పద్ధతి. దేవుని మహిమపరిచేవాడు తన మహిమను తెచ్చుకోడు. నేను మాట్లాడింది నన్ను ఎందుకు గలపరుస్తున్నారు, నా దేవుడు నా మాట ఉంచాడు కాబట్టి నేను మాట్లాడగలిగాను, నేనెంతటి దాన్ని. అంటే మనము బోధించిన ఎవరికి రావాలా మహిమ? దేవునికి రావాలా. హల్లెలూయా. మనం అతిశయించుకోకూడదు. దేవుడి దగ్గర మనం బోధ వినాలా, ఆ బోధను జనులకు ప్రకటించాలా, ఆ బోధ విన్నవారిలో సత్యము జరగాల. అప్పుడే దేవుడి యొక్క నుండి బోధ విన్నవాడు ఆ బోధను పంచినదే సత్యము. చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను, ఎవరైతే ఇప్పుడు నేను వాక్యం ప్రకటిస్తున్నాను, ఈ వాక్యము సత్యమే, అవునా కాదా? వాక్యము సత్యమే. సత్యమైన వాక్యమును నేను బోధిస్తున్నా, సత్యాన్ని నేను బోధిస్తూ ఉన్నా. సత్యములో నడవక ఆ బోధ చేస్తే నేను సత్యవంతుడిని కాదు. నేను సత్యాన్ని ప్రకటించిన వాడిని కాదు, సత్యాన్ని బయటకు తెస్తున్నా. నాలో అసత్యం ఉంది కనుక నేను అసత్యముతోనే సత్యాన్ని బోధిస్తున్నాను. అందుకే దేశంలో మార్పు రాకుండా ఉంది, క్రైస్తవ్యము ప్రబలకుండా ఉంది. నిజమైన సువార్తను, సత్య సువార్తను ప్రకటించాలి అంటే నేను సత్యాన్ని ప్రకటిస్తున్నా కాబట్టి మొదట నా బ్రతుకు మారాలి, నా జీవితం మారాలి, నేను సత్యమును అనుసరిస్తూ ఉండాలి, దేవునికి భయపడే హృదయం నాలో ఉండాలి. నేను ఇక్కడ మీకు బోధించి చేసేది శివ పూజ అంటారు, దూరేది దొంగల గుడిసెలు అంటే చేసేది భక్తి, చేసే పనులంతా కూడా పాపపు మార్గాలను ఆశ్రయించి వెళితే అది సత్యము కాదు. అందుకే ఇక్కడ ఏమనుంది, దేవుని బోధను స్వకీయ మహిమను తెచ్చుకొనక దేవుని మహిమపరిచేవాడు వాడు సత్యవంతుడు. అంటే మనం ప్రకటించే వార్త సత్య సువార్త. కాబట్టి వింటున్న నీవు కూడా దినదినము షేర్ కావాలా. నా బ్రతుకు అలాగే ఉంటుంది, నేను మారను అంటే నీ గతి నీకే. రేపు నువ్వు పోయేది ఎక్కడికి? ఎంత చప్పట్లు కొట్టి పాటలు పాడినా, ఎంతగానో ఆరాధనకు వచ్చినా పోయేది నరకానికి. ఈ లోకంలో ఉండగానే దేవుని సత్యాన్ని వింటున్న నీవు అసత్యాన్ని అంతా తొలగించుకో. అందుకే పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనము సర్వ సత్యములోనికి ప్రవేశిస్తాం. క్రీస్తు బోధ మనకి ఇప్పుడు సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఇక అసత్యము ఉండకూడదు, అబద్ధపు నడక ఉండకూడదు, పాపపు ఆలోచనలు ఉండకూడదు, లోక స్నేహము పాటిపెట్టు. ఆమేన్. సత్యం అన్న టాపిక్ చాలా గొప్పది. సత్యము నిలవబడుతుంది, అది ఓడిపోదు. హల్లెలూయా. సత్యము స్వాతంత్రించుకుంటుంది భూమిని. హల్లెలూయా. సత్యము సిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. హల్లెలూయా. అబద్ధము నాశనం అయిపోతుంది, ఓడిపోతుంది. అబద్ధము కొంతకాలం ఉన్న దానిని నెరవేర్చడం జరగదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మరి యేసు ప్రభు వారు కూడా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్న దినాలలో చూస్తే యోహాను సువార్త 4:4 వచనంలో ఆయన చూడండి, సమరయ పట్టణానికి రావలసి ఉన్నదట. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటలోనే చాలా అర్థం ఉంటుంది. ప్రభువారు కొన్ని పట్టణాలకు వస్తూ ఉన్నప్పుడు గెన్నెసరతు తీరము దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు ఎదురొచ్చారు? యేసు ప్రభు వారికి సంఖ్యలతో బంధింపబడిన ఒక వ్యక్తి, దయ్యములతో పీడింపబడిన వ్యక్తి ఎదురయ్యాడు.
అక్కడ అతనికి స్వస్థత కలిగింది. ఇక్కడ సమరయ్య పట్టణంలోనికి రావలసి ఉన్నదంటే ఎవరు రప్పించారు అక్కడికి? యేసు ప్రభువుని. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించింది. ఆమేన్. యాకోబు బావి దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆ సమరయ్య పట్టణంలోనికి నువ్వు వెళ్ళాలా, అక్కడ ఒక స్త్రీ వస్తుంది, ఆమెను నువ్వు రక్షించాలా, మెస్సయ్యను నువ్వు పరిచయము చేయాలా, ఆమె ద్వారా సమరయ్య పట్టణంలో సువార్త ప్రకటించబడుతుంది, రావాల్సి వచ్చెను. ఆమేన్. అంటే దేవుని చిత్తము యేసు ప్రభువారు జరిగిస్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా. వినండి, పోవలసినది, రావలసింది, నడవవలసింది, కూర్చుండవలసింది, పరుండవలసింది, చూడవలసింది, మాట్లాడవలసింది అంతా కూడా ఎవరి చిత్తం జరగాల? అమ్మా నువ్వు వద్దు అంటే, నేను పోతానంటే అది దేవుని చిత్తమా? కాదు. దేవుడు చెప్పిన మాటను మనము మితి మీరకూడదు. ఆమె నోవాహు గారు కూడా దేవుడు ఆజ్ఞాపించిందంతా జరిగించాడట. ఎక్కడ జరిగించాడమ్మా? నోవాహు గారు ఎక్కడ జరిగించారు? ప్రళయం రాకమునుపు నోవాహు ఇదిగో ఓడ నిర్మాణం, ఇది దానికి ఈ చెక్క వాడాల, దాని తలుపులు ఇలా ఉండాల, దాని ఎత్తు పొడవు, దాని యొక్క నిర్మాణము ఇలా ఉండాలని దేవుని ఆజ్ఞంతా చొప్పున నోవాహు గారు ఓడను తయారు చేసి జంతువులలో జంట పక్షులు, జంట జంతువులు ప్రతిదీ కూడా నువ్వు ఓడలోనికి నడిపించాలి. జలప్రలయం వస్తుంది. దేవుని ఆజ్ఞంతటిని ఎవరు జరిగించారు? నోవహు జరిగించు. కాబట్టి నోవహు నీతిమంతుడుగాను దేవుని యొక్క కృప పొందుకున్నవాడుగా చూస్తాం. చూద్దామా? ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం మాత్రమే చదవమాట, టైం లేదు. అట్లు చేసెను దేవుడు యావత్తు చేసెను. ఆమేన్. మొదట ఏమనుకున్నాం? మందల అడుగు జాడలను మనం బట్టి నడవాలి. దేవుడు ఆజ్ఞాపించినంత అంత అంటే యావత్తు, ఏ కొంచెము కూడా తేడా లేకుండా జరిగించాడు. ఆమేన్. ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, మన జీవితాలలో కూడా మనము కూడా దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి దేవుడు చిత్తాన్ని ఎరిగి యావత్తు కూడా మనము చేయడానికి ఇష్టపడాలి. దేవునికి స్తుతి కలుగును గాక. నిర్గమకాండము 40వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16వ వచనం, నిర్గమకాండము 40వ అధ్యాయం 16వ వచనం. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా తనకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. ఏంటి? ప్రత్యక్ష గుడారం, సాక్ష్యపు మందసం, దీప స్తంభము. ప్రత్యక్ష గుడారములో ఏది ఎక్కడ ఉండాలా, యాజకుడు ఎక్కడ ఉండాలా, అక్కడ సేవ ఎలాగ జరగాల, దాని తెరలేమిటి, అంతా కూడా దేవుని ప్రత్యక్షత బయలుపరచబడింది మోషే గారు. దాని ప్రకారము యావత్తు జరిగించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా చూద్దాము. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము. ఒకని కనుగొనెను, ఆజ్ఞాపించిన దానిని నీవు కైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సౌలు రాజు మొదట రాజుగా ఉన్నాడు. దేవుని యొక్క అభిషేకం పొందుకొని దేవుని చేత ఏర్పరచబడిన రాజుగా ఉన్నాడు. కానీ తొందరపడి ఏం చేశాడు? సమూయేలు వెళ్ళక ముందే దహన బలి అర్పించాడు. దాని ద్వారా దేవునికి కోపం వచ్చింది. సమూయేలు ప్రవక్తకు కూడా కోపం వచ్చి నువ్వు మరణించే వరకు నీ ముఖము చూడాలి. దాని ద్వారా దేవుడు ఏమనుకున్నాడు? సదాకాలము సౌలును ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండాలనుకున్నాడు. కానీ అయితే
దేవుని చిత్త ప్రకారముగా సౌలు రాజు నడవకపోవడం ద్వారా భూమి మీద మరలా ఒక రాజును ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించడానికి ఒకరిని కనుగొనవలసి వచ్చింది. ఆమె దేవుడు ఈనాటికి కూడా నిజముగా నమ్మండి, భూమి మీద జనులను వెతుకుచున్నాడు. విశ్వాసము కలిగిన వారిని, నీతి కలిగిన వారిని, దేవుని కృపకు పాత్రులైన వారిని వెతుకుతూనే ఉన్నాడు. వారిని ఏర్పరచుకోవడానికి, వారి నిమిత్తము, తన నిమిత్తము వారి విషయమై ఆ సేవ జరిగించుకోవడానికి ఈనాటికి కూడా దేవుడు కనుగొనుచున్నాడు. ఆ కనుగొనట్లో నువ్వున్నావేమో. దేవుడు చూస్తున్నప్పుడు అలాంటి మనస్సు, దైవ చిత్తానుసారమైన మనస్సు, దేవుని ఆలోచనకు తగిన మనస్సు మనలో ఉన్నప్పుడు క్యాచ్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దొరికిందిరా, లాగేస్తా. హల్లెలూయా. ఇప్పుడు నా సేవ చేయడానికి నా శక్తి, నా సామర్థ్యము నా బిడ్డకి ఇచ్చి వాడుకుంటాను అనుకుంటాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు ఎవరిని కనుక్కున్నాడు అక్కడ? దావీదును కనుగొన్నాడు. ఇప్పుడు సదాకాలము సౌలు చేయవలసిన రాజరికము ఎవరి చేతిలోనికి వచ్చింది? దావీదు చేతిలో. కారణం ఏమిటంటే, ఏంటి పొరపాటు? రాజుగానే ఉన్నాడు, అయితే ఆజ్ఞను అతిక్రమించాడు. అందుకే బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటకు అతిక్రమించి తనకిచ్చిన అభిషేకాన్ని, తనకిచ్చిన రాజరికాన్ని, సదాకాలము సింహాసనం మీద ఉండవలసిన సౌలు రాజు ఏం జరిగింది? పోగొట్టుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారం నా హృదయానుసారుడైన దావీదు ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడట? దేవుని హృదయానుసారుడు. దేవునికి ఒక హృదయం ఉందా లేదా చెప్పండి? ఉంది. ఆయన హృదయం చాలా విశాలమైంది. ఆయన హృదయం చాలా విశాలమైంది. ఆ విశాలమైన హృదయంలో నిన్ను కూడా దేవుడు విశాలమైన చూడాలనుకుంటున్నాడు. నిన్ను గొప్పగా చూడాలనుకుంటున్నాడు. నువ్వు స్థానం ఇస్తే ప్రభు ఏం చేస్తాడు? నీ విశాలమైన, ఆయన విశాలమైన హృదయంలోని తలంపులన్నీ నీ పక్షాన్ని నెరవేర్చుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనవి, మన మీద ఎంతో గొప్ప ఆలోచన కలిగి ఉన్నాం. అందుకే మనము కొన్ని ప్రార్థనలు కూడా తప్పు చేస్తాం. దేవా నన్ను ఈ పరిధిలో దీవించు, నాకు ఇది అది అని అడగకూడదు. తండ్రి నీ చిత్తం. దేవుడిని అడిగేది మనము కొంచెము. దేవుడు ఆయన ఇంకా నిన్ను హెచ్చు స్థాయిలో చూడాలనుకున్నాడేమో, నిన్ను ఇంకా బలపరిచి వాడుకోవాలని ఆశ కలుగున్నాడేమో. అందుకే నువ్వు దేవుడి చిత్తానికి అప్పగించేసేయి. ప్రభువా నీ చిత్తము నా మీద జరిగించు, నీ చిత్తం నా కుటుంబంలో జరిగించు, నీ చిత్తం నా సంఘంలో జరిగించు అని మనం ప్రార్థన చేయగలగాల. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే దేవుని హృదయానికి అనుగుణమైన మనిషి కావాలని దేవుడు కోరుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనం కూడా చాలా అంటాం, ఎందుకమ్మా నా కుటుంబంలో 10 మంది ఉన్నా నా హృదయాలోచనకి సరిపడిన వాడు ఒక్కడు కూడా లేదు. సేవకులు కూడా దుఃఖిస్తాను. నేను సేవకులమే, నా హృదయంలో చాలా ఆశ ఉంది. ఎందుకు? నా అందరూ పిల్లలు సేవ చేయాలి, అందరి మీద అభిషేకం రావాలి, అవునా కాదా? తలా ఒక ప్రాంతాన్ని పట్టుకోవాలి అని ఆశ ఉంది. కానీ ఇంతమంది ఉన్నా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక్కరూ రాలేదని మన జీవితాలలో, కుటుంబంలో కూడా నువ్వు కూడా అనుకుంటావు, ఇంతమంది ఉంది కానీ నాకు చేతిలో గ్లాసు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. కానీ దేవుడు కూడా కోరుచున్నాడు నీ జీవితంలో నుండి దైవ చిత్తాన్ని జరిగించాలని. ఆమేన్. ఆయన హృదయ అంతరంగానికి సూటబుల్ అయిన మనిషి కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి మనకు కూడా ఏమవసరమో ఆధ్యాత్మిక జ్ఞానము, వివేకము గలవాడు కావాలని దేవుడు వెతుకుచున్నాడు. మనం కూడా దేవుని చిత్తము నెరవేర్చడానికి ఏం అవసరం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. దేవుని చిత్తానికి ఈ లోక సంబంధమైన జ్ఞానం అవసరం లేదు. ఏ జ్ఞానం అవసరము?
ఆధ్యాత్మిక జ్ఞానము, పరసంబంధమైన జ్ఞానం, వివేకము అవసరము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆజ్ఞను గైకొనక అవివేక పని చేశాడు కాబట్టి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండలేకపోయాడు. ఇంకా మనం గమనిస్తే చూద్దామని, ఎంత పని చేస్తున్నామని కాదు, అలాగే ఎలాంటి పని చేస్తున్నామని అంచనా వేసుకోవాలి. ఆమేన్. ఎంత పని చేస్తున్నాము కాదు, ఎలాంటి పని చేస్తున్నాం. మన పనికి చాలామంది ఏమనుకుంటారు, అనుభవం ఉందిలే, సమయము ఉందిలే, తెలివి ఉందిలే, సేవ చేద్దామని అనుకుంటాం. కానీ నీవు సేవ జరిగించుట అన్నది ఎవరి చిత్తమై ఉండాలి? దేవుడు. నీ అనుభవము కాదు, నీ సమయము కాదు, నీ తెలివి, వాటిని పక్కన పెట్టు. దేవా నీ చిత్తమా, దేవా నీ చిత్తమా. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించంటే తీసివేయమని కాదు, దానిని నేను దాటి అధిగమించి శిలువ కార్యాన్ని ముగించాలని వేడుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎంత పని అన్నది కానీ కాదు, కానీ ఎలాంటి పని మనం చేస్తాం. ఇప్పుడు సౌలు రాజు తొందరపడి తాను అర్పించకూడని బలి అర్పించడం వల్ల ఏం జరిగింది? త్రోసివేయబడ్డాడు. కాబట్టి పని జరిగింది, కానీ ఆ పని దేవుని చిత్తం కాదు. అంటే ఎంత పని చేస్తున్నామని కాదు, ఎలాంటి పని చేస్తున్నాం. మనకు దేవుడు ఎలాంటి పనిని అప్పగించాడో అలాంటి పని చేస్తేనే నీకు ఆయన రాజ్యంలో స్థానం ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును. అలాంటి పని చేయడము అది దేవుని చిత్తము. అంటే మనం చేసే ప్రతి పని కూడా దైవ చిత్తమా కాదా? హల్లెలూయా. అది దైవ జ్ఞానమా, సాతాను యొక్క జ్ఞానమా? అది తొందరపాట. ఇలాగ చాలా మందిలో మనము గమనిస్తూనే ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనిస్తే మార్కు సువార్తలో ఒకటి మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 43వ వచనంలో కుష్ఠరోగి ఒకడు వచ్చాడు యేసు ప్రభు దగ్గర. అప్పుడు ఆయన ఎవ్వనితోనూ ఏమీయూ చెప్పకు, యాజకునికి కనపరచుకొనుము, మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. వెంటనే వారిని పంపివేసను. అయితే వాడు ఏం చేశాడంట? యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? స్వస్థపరిచాడు. కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచి, అయ్యా నువ్వు ఎక్కడ ఎవరితో ఏమీ చెప్పొద్దు, అయితే నువ్వు వెళ్ళి యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున కానుక అర్పించుకోను. అయితే ఇతను ఏం చేశాడు? చెప్పింది చేయకుండా ఏం చేశాడు? వెళ్ళి తానున్న ప్రాంతంలో అంతా కూడా యేసయ్య నన్ను స్వస్థపరిచాడని ప్రకటించడం ద్వారా ఆ పట్టణంలోనికి యేసు ప్రభువు వెళ్ళలేక అరణ్యంలో ఉండవలసి వచ్చింది. అరణ్యంలోనికి జనులు గుంపులు గుంపులుగా వెళ్ళవలసి వచ్చింది. అంటే చూడండి, దేవుడు చెప్పిన మాట వినాలి అందరూ. దేవుడు చెప్పిన మాట మనం జరిగించాలి. దానికి వ్యతిరేకంగా జరిగిస్తే నీకు నష్టము, నీ దేవునికి కూడా అది నీ ద్వారా నష్టము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యి. దేవునికి స్తుతి కలుగును గాక. దాన్ని మళ్ళా డిఫరెంట్ స్థాయిలో నువ్వు ప్రకటించావనుకో, నీ చేతుల్లోనికి తీసుకొని నీ మనసుకు నచ్చినట్లు నువ్వు చేసావనుకో, అది నీకు నష్టము. కాబట్టి ఇతడు దేవుని యొక్క సువార్తకు, క్రీస్తు మార్గాన్ని సరళం చేశాడా? ఆటంకారణంగా ఉన్నాడా? ఆటంకారణంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్పినది చేయడం విశ్వాసుల యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రములు. అందుకే కొన్ని మార్లు పరిశుద్ధాత్మ నడిపింపు అపోస్తలుడైన పౌలు గారికి నీవు పట్టణానికి వెళ్ళవద్దంటే అక్కడ ఆగిపోయాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆస్యలో ఆ వాక్యము చెప్పకూడదని
పరిశుద్ధాత్మ ఆటంకపరిచినప్పుడు వారు ఎల్లకుండా నిలబడిపోయారు. దేవునికి స్తుతి కలుగునుగాక. అలాగే ఫిలిప్పు గారితో దేవుని ఆత్మ ఏమని చెప్పింది? ఇదిగో యెరూషలేములో నుంచి ఆ రథమునెక్కి వస్తున్నాడు నపుంసకుడు, ఆయన్ను కలుసుకొని వెళ్ళు. ఆయన చదివేందుకు ఆయనకు అర్థమో కాలేదన్నప్పుడు ఆత్మవశములో ఆత్మ వేగములో ఫిలిప్పు గారు వెళ్ళి ఆ రథమును కలుసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపన్నది మనకు అవసరము. ప్రార్థన చేయి, దేవుని సన్నిధానంలో గడుపు, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకో. ఆమేన్. కొన్నిసార్లు ఒక్కొక్క చోటకి వెళ్ళాలని మేము తొందరపడతాం, కానీ ఏదో ఒక ఆటంకమై ఆగిపోతాం. తర్వాత రోజు వెళితే అమ్మా నేను మేము ఊర్లో లేము. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కసారి అనుకోకుండానే బయలుదేరేస్తాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అమ్మా సేవకులు వచ్చి ప్రార్థన చేస్తే బాగుందని కనిపెట్టుకున్నాం, మేము చాలా బాధలో ఉన్నాం, చాలా దుఃఖంలో ఉన్నాము అన్నప్పుడు పరిశుద్ధాత్మ అక్కడికి నడిపించుకుంటారు. ఆమె దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అంటే నీకు ఆదరణకర్త ఉన్నాడు, నీ హృదయంలో దేవుని యొక్క నివాసం ఉంది. ప్రార్థన చేయి, ప్రార్థనలో నీకు దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు ఏం చేయాలా, అది దేవుని చిత్తమా కాదా, దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తము కనుగొనడం అంటే ప్రార్థనలోనే. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము దైవ చిత్తాన్ని జరిగించబోనుకోవాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకే కొలస్సీ పత్రిక 1:12 చదివి మనము ముగించుకుందాం. 1:12 కొలస్సీ పత్రిక 1:12. అందుచేత ఈ సంగతి వినిన నాడు నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్టు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని దేవవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారవుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. ఎన్నో పాఠాలు ఈ వచనాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దామండి. సంపూర్ణమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము, దైవ చిత్తమును పూర్ణముగా గ్రహించువారు ప్రతి సత్కార్యములో సఫలమవుతూ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ప్రభువును సంతోషపెట్టుచు ఆయనకు తగినట్లుగా నడుచుచు ఆనందంతో కూడిన పూర్ణమైన ఏం కలిగి ఉండాలంట? ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని. ఆమేన్. చివరికి తేజోవాసులైన పరిశుద్ధుల సహవాసంలో మనం చేర్చబడాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నారు? విశ్వాసంలో. ఈ లక్షణాలన్నీ మనలో ఉంచుకొని మనము నడవాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే మనము మాదిరికరమైన నడక నడిచేవారు. వీలైతే మీరు ఈ యొక్క వచనాలు అండర్లైన్ చేసుకొని ప్రతి దినము కూడా చేయమని ప్రార్థించి ఈ లక్షణాలను మాలో ప్రవేశపెట్టు ప్రభువా అని అడిగినా తప్పులేదు. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవ విశ్వాసానికి కావలసిన మూలమైన మాటలన్నీ కూడా ఉన్నాయి కదా, అవునా కాదా? ఈ మాటలన్నీ
మన హృదయాలలో మనము ఉంచుకొని దీని పద్ధతి ప్రకారం నడిస్తే పరలోక రాజ్యం నీదే నీదే. హల్లెలూయా. మూలమంతా ఇక్కడే ఉంది, పునాది అంతా ఇక్కడే ఉంది. ఈ పునాది మీద నువ్వు కట్టబడితే ఈ వచనాలు మొత్తము నీ హృదయంలోనికి చేర్చుకొని ఇలాగ నువ్వు నడిచినట్లయితే నువ్వు స్ట్రాంగ్ అయిన పునాది కలిగి పరలోకంలో ప్రవేశిస్తావు. నో డౌట్ లేదు. హల్లెలూయా. డౌట్ అన్నది లేదు. ఆమేన్. కాబట్టి అర్థమైందా? మాటలు అర్థమైపోయినాయా? యెహోషువ మోషే ఆజ్ఞాపించినదంతా నెరవేర్చారు. ఆమేన్. మనము కూడా దేవుని ఆజ్ఞ చొప్పున దైవ చిత్తమును బట్టి మనం నడవాలి. నీవు దేవుని చిత్త ప్రకారమే జీవించు, దేవుణ్ణి సంతోషపెట్టు. దేవుని దస్తమానం మనం విసిగించిన దేవునికి సంతోషమా? బిడ్డని నేను ఇలాగ చూడాలనుకుంటే ఈమెంది, నువ్వు నా తండ్రివి, నా అన్నవు, నా దాసునివి, నా ప్రియుడివి, నా సేవకుడు అయ్యా, నా ప్రభుడు అయ్యా అని చెప్పి లిస్ట్ అంతా పెట్టేస్తుందని దేవుడు సంతోషిస్తాడా? దుఃఖపడతాడా? నిన్ను ఎప్పటికీ కూడా దేవుడు ఏముంచాలనుకున్నాడో తలగా ఉంచును కానీ తొక్కగా తన బిడలైన వారికి ఘనతనే ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం తండ్రి చిత్తాన్ని మన జీవితాల్లో జరిగించి మన జీవితాన్ని ముగింపు చేసుకొని ఆయన స్వాస్థ్యములో మనం పారిభాగస్తులవుదాం. ఈ మాటలు మన వినికిడిలో దీవించబడనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ మహిమను బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ మట్టుకు నన్ను బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. నీ అమూల్యమైన మాటల ద్వారా ఈ దినము అనేకులు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. శాశ్వతమైన కృపతో ప్రేమించువాడా, నీ ప్రేమ కలిగిన వార్తను బట్టి సంఘమును ఉజ్జీవపరిచినందుకు, నీ దాసురాలైన నన్ను బలముగా మీరు వాడుకున్నందుకు నీకే మహిమ చెల్లిస్తుంది. ఈ వాక్యము ఎంతవరకు వెళ్ళు ఆ మటుకు ప్రతి ఒక్కరి మీద ఆత్మను కుమ్మరింప చేసి గ్రహింపును దయచేసి ఆత్మానుసారులుగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.